ఆలోచించము. వాళ్ళ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే కూడా మనం ఓర్చుకోం. అంత డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటాం వాళ్ళకు. కానీ మనల్ని దేవుడు పిచ్చోళ్ళంటున్నాడు. అరే పిచ్చోళ్ళారా మీరు ఆహ్, ఆహ్, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళతోని మీరు చటపటాలేసుకొని తిరుగుతున్నారు. కొన్ని రోజులకు వాళ్ళు తినేస్తారు మిమ్మల్ని అన్నది కరెక్ట్ మన గురించి చెప్పింది. నేనెప్పుడైతే దేవుడు నాకు నేనెంతో నమ్మిన పాస్టర్స్‌ని, ప్రీచర్స్‌ని దేవుడు నాకిట్లా వీళ్ళంతా ఫేక్ అని చూపించినప్పుడు నేనైతే ఇంక అసలు ఎన్నో రోజులు దేవుని మీదనే నేను డౌట్ పడిన. అంటే నువ్వు గూడా తప్పేనా దేవా! అసలు నిజంగా నువ్వు లేవా అని నేను అట్లా ఆలోచిస్తున్నా గానీ, అరే వీళ్ళు తప్పు దేవుడు కరెక్ట్ అన్న ఆలోచన రానీకి కూడా నాకొక 6, 7 నెలలు పట్టింది. ఐ వాస్ లైక్ ఒక షాక్‌లో వెళ్ళిపోయాను నేను. అంత నమ్మిన వాళ్ళని నేను పాస్టర్‌లను. సో, దేవుడు నాకెప్పుడైతే ఇల్యూమినాటి గాని, చేతబడి అని చేసేటప్పుడు చేస్తారు క్రిస్టియన్స్‌లో గూడా అని పాస్టర్‌లు గూడా ఇలాంటి దాంట్లో ఉంటారు అని నాకెప్పుడైతే దేవుడు చెప్పాడో నాకసలు ఆహ్, బతుకు మీదనే విరక్తి వచ్చేసింది. ఛీ! మనల్ని గూడా క్రిస్టియన్స్ మన పాస్టర్‌లే మనల్ని ఇది చేస్తున్నారా? మన పాస్టర్‌లే మనల్ని మన ప్రాఫెట్సే ఇంత దొంగగున్నారా? అసలు క్రిస్టియానిటీలో గూడా ఇట్లాంటున్నారు ఉన్నారా అని నేను